1వ తారీఖు ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు. ఈ వారం రోజులు కలెక్టర్, జాయింట్ కలెక్టర్. మార్కాపురం జిల్లాలో భ్రమర టౌన్షిప్ పేరుతో చెరువు, వాగు ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వనరులను ఆక్రమించడం వల్ల ప్రజలు, రైతులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. భూ వివాదాలపై అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని, కలెక్టరేట్ నిర్మాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్ని తుంగలో తొక్కి అక్రమంగా చెరువును పూడ్చేదానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్తున్నటువంటి అధికారి మీద వెంటనే చర్యలు తీసుకోండి. అలాగే బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూములన్నిటినీ ఈ రోజు పూడుస్తా ఉన్నారు. పూడ్చే హక్కు వాళ్ళ ఓనర్షిప్ ప్రకారం గ్రీన్ ఫీల్డ్స్ వాళ్ళ సొంత భూమిలో కొనుగోలు చేసినరా ఈ భూముల్ని? దేనికోసం కొనుగోలు చేసినట్టు? ఆ మంతులు నీళ్లుంటే చెరువు గుంతలో ఏదో బ్లాక్ మెయిల్ చేయాలనేగా, ఏదో దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో దండుకోవాలనేగా. ఎట్ట ఇంత దుర్మార్గం అయితే అధికారులు కూడా చూడండి, ఏం జరుగుతుందో గమనించండి. వేసి తీసుకుపోయి ఆడగడతాము అని చెప్పేసి క్యాన్వాస్ చేస్తా ఉన్నారు. నిజంగా ఆడగట్టేది వాస్తవం అయితే ప్రజలకు ఎంత జరుగుతుందండి అన్యాయం? ఈ నుంచి ఒంగోలు పోవడానికి ఎంత టైం పడుతుందో ఈ నుంచి ఆడికి పోవడానికి ఎంత పడుతుంది? గడియార స్తంభం దగ్గర నుంచి ఆడికి 6 కిలోమీటర్లు ఉంది. చెబితే ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది ఎల్ఏ నంబర్లు అనేది ఎల్పీ నంబర్లు ఇవ్వడం అనేది చాలా శోచనీయం. దాని మీద కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పేసి కోరుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ జై జగన్.